చూస్తున్నాం. నేడు రేపు జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులు పర్యటించనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో 2 రోజుల పాటు మంత్రులు జిల్లాల పర్యటనకు రానున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ పర్యటిస్తారు. ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించనున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా ధాన్యం సేకరణ, భూభారతి రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు, వర్షాలపై కలెక్టర్లతో సమీక్షలు నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నేడు రేపు జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులు పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో 2 రోజుల పాటు మంత్రులు జిల్లాల పర్యటనకు రానున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ పర్యటిస్తారు. ఇక ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, నేటి నుంచి జిల్లాల పర్యటనలకు కేబినెట్ మినిస్టర్లు వెళ్తున్నారు. వెనుక ముఖ్యంగా ఈ రోజు రేపు కూడా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పథకాలు, అట్లాగే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో వాటి అమలు తీరు, అట్లాగే లబ్ధిదారులకు సంబంధించినటువంటి వారికి ప్రభుత్వ పథకాలు అందించడంలో జరుగుతున్న జాప్యం కానీ లేదా వాటి మెరుగైన ఫలితాలు ఎట్లా ఉన్నాయనే దాని మీదుగా రివ్యూ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అట్లాగే సీతక్క, అట్లాగే కొండ సురేఖ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే అక్కడ జిల్లాలకు సంబంధించి అంటే జిల్లా వారీగా రివ్యూ నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానీ ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పథకాలతో పాటు రాజీవ్ యువశక్తి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ పూర్తయింది. జూన్ 2వ తేదీన వారికి సంబంధించి 2 లక్షల రూపాయల లోపు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా రాజీవ్ వికాస పత్రాలను అందించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వారి లబ్ధిదారుల ఎంపికను కూడా ఈ సమావేశాల్లో మంత్రులు పర్యవేక్షిస్తారు. దాంతో పాటు ఏదైతే ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి కానీ గృహజ్యోతి పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. ఏదైతే గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండరు, దాంతో పాటు ఉచిత 200 యూనిట్ల వరకు డొమెస్టిక్ కనెక్షన్ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఇళ్లకు సంబంధించి కూడా గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంట్ అందిస్తున్నారు. ఈ సంబంధించి ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారికి ఏ విధంగా ప్రయోజనాలు అందుతున్నాయి అనేది ఆ విషయాలపై కూడా మంత్రులు రివ్యూ చేయనున్నారు. వాటితో పాటు కొన్ని టెక్నికల్ అంశాల కారణంగా కూడా కొంతమంది లబ్ధిదారులకు ఈ పథకాలు చేరడం లేదు. ముఖ్యంగా రైతు బంధు నిలిపివేశారు, అట్లాగే రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు అనేది ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో చాలా వరకు లక్షన్నర వరకు కూడా మాఫీ అనేటువంటి పరిస్థితి ఉంది. కొంతమందికి 2 లక్షల వరకు కూడా
మాఫీ అయినాయి. కానీ కొన్ని డాక్యుమెంట్లలో వేరియేషన్ కారణంగా ఒకే వ్యక్తికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ల కారణంగా కానీ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం విధించిన నిబంధనల మీరి ఉన్నటువంటి వాటికి సంబంధించి కొన్ని వారికి ఈ రైతు పథకాలకు సంబంధించి చేరినట్టుగా కూడా ప్రభుత్వం వద్ద సమాచారం ఉన్న నేపథ్యంలో వాటికి ఎక్కడ లోపం జరిగింది అనే విషయాలను కూడా మంత్రులు రివ్యూ చేయనున్నారు. ఆ విషయాలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి దృష్టి తీసుకొస్తారు. ఏదైతే టెక్నికల్ అంశాల కారణంగా నిజంగా లబ్ధిదారులు అందుకోలేకపోయినప్పటికీ ఏదైనా టెక్నికల్ కారణాలు ఉంటే మాత్రం వాటిని సవరించుకునేందుకు అవకాశం ఉంది. ఏదైతే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలనగా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఆ పథకాలకు సంబంధించి జిల్లాల వారీగా రివ్యూలు నిర్వహించాలి. అట్లాగే మంత్రులకు సంబంధించినటువంటి రివ్యూ సమావేశాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఏ విధంగా పథకాల అమలు కానీ ప్రజల్లో ఎట్లాంటి స్పందన ఉంది, ఇప్పటికే 7.5 పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం మీద ఎట్లాంటి ప్రజలకు సంబంధించినటువంటి భావన ఎట్లా ఉంది, అట్లాగే వాటికి సంబంధించినటువంటి పథకాలను ఏ విధంగా అమలు చేయాలనే అంశం మీద ఒక క్లారిటీ వచ్చేందుకు కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో సంక్షేమ పథకాలు కీలకం కానున్నాయి. గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలంటే సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, అట్లాగే అందరికీ పథకాలను అందించడంలో రాజకీయ జోక్యం ఏమైనా ఉందా లేదా ఇతరత్ర కారణాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే అంశాలను కూడా ఈ పర్యటనలో భాగంగా మంత్రులు తెలుసుకోనున్నారు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రమేష్.